కోల్కతాలో విక్రమ్ సోలార్ చైర్మన్ ఎండి జ్ఞానేష్ చౌదరి, సీఈఓ అరుణ్ మిట్టల్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చాలన్న లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించామన్నారు లోకేష్. రాబోయే 5 ఏళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో దాదాపు 78.5 గిగావాట్ల భారీ సామర్థ్యాన్ని సాధించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 7.5 లక్షల ఉద్యోగాలను సృష్టించడం తమ ధ్యేయమని చెప్పారు. రిలయన్స్ ఏర్పాటు చేయబోయే 5,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, SAEL యొక్క 600 మెగావాట్ల ప్లాంట్ వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో సౌర విద్యుత్ సామర్థ్యాన్ని నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని విక్రమ్ సోలార్ లిమిటెడ్ పవర్ హైవ్ స్టోరేజ్ విస్తరణతో పాటు ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.